అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి 22వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు? ఈ శుభ ముహూర్తం గొప్పతనం ఏంటి? శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి సీతారాములకు బహుమతులు అందుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్టకు ఇప్పటికే శుభముహూర్తం నిర్ణయించారు. ప్రాణ ప్రతిష్ట ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపారవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమం సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024 జనవరి 22న సమలేఖనమవుతాయి. ఈ కాలం ప్రాణ ప్రతిష్టకు లేదా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024 జనవరి 22న అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 ప్రారంభమై మధ్యాహ్నం 12:59 ముగుస్తుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినందున హిందువులకు ఇది శుభ సమయం. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మృగశిర 27 నక్షత్రాలలో 5వది. ఇది ఓరియోనిస్ట్ రాశిని సూచిస్తుంది. మృగశిర అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు కష్టపడి పనిచేసేవారు, తెలివైన వారు. రాముడు ఈ నక్షత్రంలో జన్మించాడు. మృగశిర నక్షత్రం కథ ప్రకారం రాక్షసులు అమరత్వం కోసం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాచారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశీర్షను సంప్రదించారు. అతను చివరికి సోమను విడిపించాడు. 2024 జనవరి 22న మృగశీర్ష నక్షత్రం ఉదయం 3:52 ప్రారంభమవుతుంది. 2024 జనవరి 23న ఉదయం 7:13 వరకు కొనసాగుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం, వారం, రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది. మృగశీర్ష సోమవారం కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభకాలాలను ఏర్పరుస్తుంది. ఇది సోమవారం ఉదయం 7:13 ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 4:58 వరకు కొనసాగుతుంది. ప్రాణ ప్రతిష్టకు ముందు 1 గంట పాటు యాగం, హవన, 4 వేదాల పారాయణం, ఇతర కర్మలు ఉంటాయి. ఈ ముహూర్తంలోని 16 గుణాలలో 10 మంచివిగా పరిగణిస్తారు.